పిల్లలమ్మా పిల్లలే సిగ్గు పిల్లలమ్మా సిగ్గు పిల్లలే పమ్మికిలమ్మా పమ్మికిలే మా అచ్యుతుకాడు దొరకని సరుకులన్నీ మా దగ్గర ఉన్నాయి. రండి బాబు రండి, మీ ఊరిలోకే వచ్చాం, మీ వీధిలోకే వచ్చాం. మీ ఇంటి ముందే ఉన్నాయి తాజా తాజా సరుకులు. చీరలమ్మా చీరలే, నైటీలమ్మా నైటీలే, జాకెట్లమ్మా జాకెట్లే, బ్రాలమ్మా బ్రాలే. అన్ని వయసు వారికి అన్ని రకాల సైజులు ఉన్నాయి. ఒక చీర కొంటే 2 నైటీలు ఫ్రీ, ఒక జాకెట్ కొంటే 2 బ్రాలు ఫ్రీ. వ్యాపారం కొన్ని రోజులు మాత్రమే. హలో మేస్టారు, మీ గుడ్డ మొక్కల వ్యాపారం ఎలా ఉందండి? ఎండలో తిరిగి తిరిగి గొంతు ఆడిపోయింది, కానీ ఒక్క చీర కానీ ఒక్క జాకెట్ కానీ చూసి జీవితం చివరికి కూడా చెల్లుబాటు కాలేదు. సరేలే నేతమా, బాధపడకు. ఈ రోజు నా పెళ్లి రోజు. నా డార్లింగ్ రోజుకి ఒక చిన్న చిక్కోనికి ఇస్తాను. నీ దగ్గర ఏ డ్రెస్ ఉన్నాయో చూపించు. ఈ చీర చూడు, ఈ చీర కానీ ఒక్కసారి చుట్టుకుంటే అంతమే 2 ముక్కలు అవసరం ఉండదు, 10 ముక్కల్లా ఉంటుంది. ఓ అంత బాగుంటుందా? ఇదేంటి కొత్తగా ఉంది? దీన్నే మా ఊళ్ళో గాలి బొక్కలు నైటీలు అంటారు. ఇది కానీ ఒక్కసారి వేసుకుంటే తగలాటితోటి ఎంత గాలి తగలాలో అంతే గాలి తగలదు. పేద సామాను ఎంత సామాను దాకా సమ్మగా ఉంటుంది. ఎరువులకు సామాన్లు అంటే శరీరమే అవరా. ఓ అవన్న మాట. ఇదేంటి జిడ్డుగా ఉంది? ఇదేమా జిడ్డు వేసుకుని రాయరు, అంతా జిడ్డే అంతా జిడ్డే. సామాన్లో కలిసిపోయింది. సార్ సార్ మీకేం కావాలి సార్? హలో మై డియర్ డార్లింగ్ రోజీ, ఇదిగో ముక్కలు సరోజ షాపింగ్ మాల్లో ఉన్నాను. సరే సరే అర్థమైందిలే. ఎందుకు ఏం తీసుకుంటారు సార్? డార్లింగ్ రోజీ అందరికి కనిపించింది కాకుండా కనిపించింది తీసుకురమ్మంది సార్. ఉంది సార్ ఉంది, అలాంటిది నా దగ్గర ఉంది. ఇదేంటి తడిగా ఉంది? ఇది అసలు మంచి బ్రాండేనా? బ్రాండా? యాభై రోజుల నుంచి ఉతకకుండా వేస్తున్నారు. అయితే ఎంత మంచి బ్రాండో చూడు. ఇది ఎవరు వాడిందో తెలుసా? చూడు పీపీ స్టార్ మియా ఖలీఫా వేసిన డ్రాయర్. అవునా? అవునవును, ఇది మియా ఖలీఫా వాసనే. నాకు ఇచ్చాడు. ఎందుకలా మీద పడుతున్నావు? చెత్తగాడి కుక్కలా తీసుకో. సరే కనిపించిన వస్తువు ఒకటి తీసుకున్నా, మరి ఇంకోటి కూడా ఒకటి కావాలి. ఈ డార్లింగ్ సైజ్ అంతా నీకు తెలుసా? ఈ మాత్రం ఉండొచ్చు. ఈ మాత్రం అంటే ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళు నీ డార్లింగ్ లో ఎవరున్నారేమో చూడు.
జారిపోగల ఈ మాత్రం ఉండొచ్చు. ఈ అమ్మాయి సైడ్ చూసేద్దామా? చూసేద్దాం.